अस्मत् परमगुरुभ्यो नमः। अस्मत् सर्वगुरुभ्यो नमः। अस्मत् मातृभ्यो नमः, पितृभ्यो नमः, मातापितृभ्यो नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते नारायणाय नमः। श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। మనం నిన్నటి వరకు శనివారం నాటి వరకు కూడా 5వ శ్లోకంలో చెప్పుకున్నాం. తదన్య పాణిభ్యాం అభయవరదో దైవదగణ అని 4వ శ్లోకము. 5వ శ్లోకంలో మనకేమిటండి అంటే హరి స్వాం ఆరాధ్య ప్రణతజన సౌభాగ్యజనని. ఇక ఈ శ్లోకంలో ఏమిటండి అంటే మన్మధుడి తాలూకా ఉండేటటువంటి ఆయుధాలన్నీ కూడా తేలికైనవే. దేనికి అంటే గట్టిగా పనిచేయడానికి పనికిరావు. కానీ ఆ అమ్మ తాలూకా దయ వల్ల, కడగంటి చూపుల వల్ల అతని బాణాలన్నీ కూడా ధనుసు, విల్లు, అమ్ములు అవన్నీ కూడా పదునైనవిగా తయారు చేయబడ్డాయని మనకి చెప్పారు. అయితే దీంట్లో ఏమిటండి అంటే మన్మధుని తాలూకా విల్లు పువ్వులతో కూర్చబడినటువంటిది, తగిలించే అల్లెత్రాడు. అంటే ఆ బాణం అనేది పువ్వులతో తయారు చేయబడేది. ఆ తర్వాతని అతని వింటికి తగిలించే అల్లెత్రాడు తుమ్మిదల గుంపుతో ఏర్పడుతుంది. అతని బాణాలు కేవలం 5 మాత్రమే. మన్మథుని తాలూకా చెలికాడు శాశ్వతుడే. కానీ అతని తాలూకా వసంతుడు తన యుద్ధానికి ఎక్కి వెళ్ళి వచ్చే రథము మలయమారుతము, వాయువుకి మలయమారుతమైనటువంటి గాలికి రూపమే లేదు. కాబట్టి అదీ కాక అవన్నీ కూడా అమ్మ తాలూకా దయవల్లే ఏర్పడ్డాయి అని చెప్పి ఈ శ్లోకంలో మనకి చెప్పడం జరిగింది. ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశికా వసంత సామంతో మలయమరుదాయో ధనరథ తదాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లద్వా జగదిదమనంగో విజయతే అని చెప్పారు ఆదిశంకరాచార్య గారు. చూడండి, ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశికా. విశికా అంటే బాణములు. పంచవిశికా 5 బాణములు. వసంత సామంతో ఆయోద్ అనరథ అంటే మలయమరు రథము, మలయమారుతమైనటువంటి గాలికి కూడా ఎటువంటి ఇది లేదు. వసంత సామంతో, వసంతుడు సామంతరాజుగా వచ్చినా సరే. తదాప్యేకః సర్వం, తదాపి ఏకః సర్వం, అదంతా కూడా ఒకటే. హిమగిరిసుతే కామపి కృపాం. హిమగిరిసుతే అంటే పార్వతి తనయ, పార్వతి కామపి కృపాం ఆవిడ తాలూకా కృప వల్లనే అపాంగాత్తే లద్వా జగదిదమనంగో విజయతే అని చెప్పారు మాట. ఏమిటండి? ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశికా వసంత సామంతో మలయమరుదాయో ధనరథ తదాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లద్వా జగదిదం అనంగో విజయతే. స్వస్తి. ఈరోజుకి మళ్ళీ రేపు 7వ శ్లోకంలో కలుసుకుందాం. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.